పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వాస్తవంగా చెప్పాలంటే మిథున రాశి వారికి గత సంవత్సరన్నర కాలం నుంచి పడినటువంటి బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు ఈ మాసంలో రాబోతున్నాయి. అయితే మంచి కాలం అయితే ప్రారంభమైంది, కానీ ఈ మాసంలో కూడా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే ఈ మాసంలో గురుబలం పెరుగుతున్నది, రాహు 9వ స్థానంలోకి వెళ్ళాడు, రాహు యొక్క అనుకూలత కూడా పెరుగుతున్నది, శని 10వ స్థానంలో సంచరిస్తున్నాడు, శని అనుకూలత కూడా కలుగుతున్నది. కానీ ధనస్థానంలో కుజుడు 23వ తేదీ నుంచి 12వ స్థానంలో బుధుడి యొక్క సంచారంతో స్వల్పమైనటువంటి ప్రతికూలతలు ఉంటాయి. ఈ మాసంలో కనుక పరిశీలిస్తే బుధుడు, శుక్రుడు మరియు రాహువు ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం మిథున రాశి వారి మీద చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఈ ఎలా ఉంటుందంటే ఈ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మంచి వాక్చాతుర్యం కలుగుతుంది, చురుకుదనం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో స్పష్టమైనటువంటి మార్పులను ఇక్కడ మిథున రాశి వారు చూస్తారు. ఇక్కడ మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే ఉత్సాహంగా ఉంటారు, క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా చాలా నార్మల్గా ఉన్నటువంటి వారు కూడా కొత్తగా ఆలోచించడం, కొత్తగా చేయటం, క్రియేటివిటీ పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది. దీనివలన మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఈ కారణం చేత వృత్తిపరంగా కనుక పరిశీలించినట్లయితే గొప్ప గొప్ప అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీ మాటలు అవతలి వారికి ఒక మంత్రం లాగా పనిచేస్తుంది. బ్రహ్మాండమైనటువంటి ఆకర్షణ మంత్రం లాగా పనిచేస్తుంది, ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. అయితే 2వ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట పొదుపుగా మాట్లాడాలి. అనవసరమైనటువంటి విషయాలు ఆ విషయాల్లో అంతగా జోక్యం చేసుకోకూడదు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 2వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత, 12వ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ముఖానికి కానీ, గొంతుకు కానీ లేదా శ్వాస సంబంధమైన సమస్యలు కానీ ఈ మాసంలో ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి. గొంతు, ముఖము మరియు శ్వాస సంబంధమైన సమస్యలు ఈ మాసంలో మిథున రాశి వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. విపరీతమైనటువంటి అలసట, నిద్రలేమి అనేటటువంటి కలుగుతూ ఉంటాయి. దాంతోపాటు తిన్నటువంటి ఆహార పదార్థం డైజెషన్ కాకపోవటం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, చెవి, ముక్కు, గొంతు సమస్యలు కానీ ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా వేడి నీటితోటి గార్గిల్ చేయటం వలన ఈ రాశి వారికి చక్కగా ఉపయోగపడుతుంది. సాధ్యమైనంత వరకు వైట్ రైస్ తీసుకోకుండా మొక్కజొన్నలు కానీ, గోధుమలు కానీ వీటికి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకోవటం వలన మిథున రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ధన ప్రాప్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ధనస్థానంలో కుజుడు నీచంలో ఉన్నటువంటి కారణం చేత సమయానికి రావాల్సిన ధనం కొంచెం చేతికి అందదు. అయినప్పటికీ కొద్దిగా ఒత్తిడి చేయాల్సి వస్తుంది. ఎవరైతే మీకు ధనం ఇవ్వాల్సి ఉంటుందో వారి నుంచి కొద్దిగా ఒత్తిడి తీసుకొని రావాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేటటువంటి వారికి ఇది సరైన సమయం అని చెప్పాలి. ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఆర్థికపరమైనటువంటి ఆకస్మికమైన లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే అపరిచితులకు అప్పులు ఇవ్వకండి. అపరిచితులకు లేదా మీకు ఎవరో తెలిసిన వాళ్ళు, వాళ్ళకెవరో తెలిసిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇలా ఫలానా వాళ్ళ ద్వారా వచ్చామని చెప్పేసి ఈ రకంగా ఆ రకమైనటువంటి వాళ్ళకి కొంచెం అప్పులు ఇవ్వకుండా ఉండటం, అటువంటి వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఉండటం కూడా చాలా మంచిది. ఉద్యోగపరంగా కనుక పరిశీలించినట్లయితే మీ నైపుణ్యానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క వాగ్దాటి వలన మంచి మంచి డీల్స్ అనేటటువంటి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కనుక తీసుకుంటే చక్కటి మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా బదిలీలు, ట్రాన్స్ఫర్లు కూడా అవుతూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావటం అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంది. మీరు కీలకమైనటువంటి ఉద్యోగులుగా కీ రోల్ పోషించడానికి ఇక్కడ ఈ మిథున రాశి వారికి అవకాశం అనేటటువంటి కలుగుతూ ఉంది. సాధ్యమైనంత వరకు మీ తోటి కొలీగ్స్ యొక్క మద్దతు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు సూటిగా, స్పష్టంగా మాట్లాడటం వలన మిథున రాశి వారు సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. వ్యాపార పరంగా కనుక పరిశీలించి
సంబంధించినట్లయితే స్మాల్ స్కేల్ రంగంలో ఉన్నటువంటి వారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వారు గొప్ప ఫలితాలు పొందుతారు. అలానే కమిషన్ కానీ బ్రోకరేజ్ చేసేటటువంటి వారు కూడా ఆర్థిక పరంగా లాభాలు కలుగుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఈ మాసంలో భాగస్తుల మధ్య నమ్మకం పెరుగుతుంది అని చెప్పాలి. కొత్త క్లయింట్స్ తోటి మాట్లాడేటప్పుడు కానీ, కొత్త వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ మీ యొక్క డీలింగ్స్ అనేటటువంటి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైనటువంటి ఒప్పందాలు, అగ్రిమెంట్స్ కనుక ఏమైనా ఉంటే వాటిని వాయిదా వేయటం మంచిది. ఎందుకంటే కొద్దిగా బుధుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు గ్రహస్థితి అనుకూలంగా ఉండదు. ఇక వివాహపరంగా ప్రేమ వివాహం లేదా వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందంటే, లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి చిన్న చిన్న అపోహలు, అపార్థాలు కలుగుతూ ఉంటాయి. వాటికి చక్కగా చర్చల ద్వారా మాట్లాడుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వివాహితులు అంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు, అంటే రాస్యాధిపతి 7వ స్థానం, అంటే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబపరమైన సమస్యలు కూడా కొద్దిగా తలెత్తుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా కుటుంబంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అనేటటువంటి చాలా మంచిది. అయితే మిథున రాశి వారికి శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత సంబంధాలు బలోపేతం చేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుక్రుడు మీకు 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చిరునవ్వుతో మీరు పలకరించేటటువంటి పలకరింపులు చాలా ఎక్కువ మందిని మీకు దగ్గర చేస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలించినట్లయితే అవసరాలకు మించినటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి విషయాలలో వారి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. కుటుంబంలో ఎవరైనా వృద్ధులు కనుక ఉన్నట్లయితే వారి ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. ఎందుకంటే పెద్దవాళ్ళ కొద్దిగా, ఎందుకంటే చతుర్థాధిపతి వ్యయ స్థానంలో ఉన్న కారణం చేత మాతృ సంబంధమైన సమస్యలు మిథున రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. అలానే సోదరులతోటి, సోదరీమణులతోటి, వీళ్ళతోటి చాకచక్యంగా మాట్లాడటం, లౌక్యంగా మాట్లాడటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో వాహనాలు కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు గొప్పగా ఫలించవు, కొద్దిగా వాయిదా పడతాయి అని చెప్పాలి. భూములు కానీ, ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు, అంటే వాహనాలకైతే అవసరం లేదు, భూములు, ఇళ్ళు, స్థలాలు మొదలైనవి కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అనేటటువంటివి చాలా చక్కగా జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక ప్రయాణాల పరంగా కనుక తీసుకుంటే చిన్న చిన్న ప్రయాణాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా కనుక పరిశీలిస్తే ఈ మాసంలో విష్ణువుకి మరియు శివుడికి, అంటే శివకేశవ భక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని శైవ క్షేత్రాలని, కొన్ని విష్ణు క్షేత్రాలని కూడా మిథున రాశి వారు దర్శిస్తూ ఉంటారు. మీకు వీలైతే మీ ఇంట్లో చక్కగా గణపతి హోమం చేయించుకోవటం చాలా మంచిది. ఇంకా మీ గురువులను కనుక మీరు పూజించినట్లయితే, కారణం ఏమిటంటే మీ జన్మరాశులని గురుడు యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత గురు పూజ వలన చాలా గొప్ప గురుబలం కూడా కలుగుతుంది. ఈ మాసంలో, ఈ మే నెలలో మిథున రాశి వారికి అనుకూలమైన తేదీలు 18, 21, 25, 29 తేదీలు చాలా అనుకూలమైన తేదీలు. అలానే వీరికి పసుపు మరియు ఆకుపచ్చ, అంటే ఎల్లో అండ్ గ్రీన్ అనేటటువంటి వీరికి కలిసి వచ్చేటటువంటి అది అని చెప్పాలి. అలానే మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద కనుక ముందుకు వెళుతున్నట్లయితే మీరు పశ్చిమానికి, అంటే పడమర వైపు ఒక 3 అడుగులు వేసి ఆ తర్వాత మీరు ఎటు వెళ్ళినా సరే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక ఈ మాసంలో ద్వితీయ పక్షంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారు బుధ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రపారాయణం, ఓం బుధాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపించడం వలన ప్రతిరోజు మంచి ఫలితాన్ని పొందుతారు. వీలైతే గణపతి ఆలయంలో మీకు, అంటే మీ దగ్గరలో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి బెల్లం, ఆకుపచ్చ, దూర్వా గింజలతోటి కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా స్త్రీమూర్తులు కనుక అయితే మీ ఇంట్లో తులసి కోట దగ్గర తులసి మొక్క చుట్టూ కనుక ప్రదక్షిణలు చేయటం వలన కూడా ఈ రాశి వారు చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.